ఏ సర్కస్‌కి వెళ్తున్నాం అని ఎక్సైట్ అయినంతసేపు పట్ల. ఎప్పుడో నా చిన్నప్పుడు హైదరాబాద్‌లో సర్కస్ పెడితే వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మేముండే దగ్గర పోర్ట్‌ల్యాండ్‌లో సర్కస్ పెడుతున్నారు అంటే పెట్టిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే టికెట్స్ కొనేసుకొని వెళ్ళాను. ఫ్రాంక్లీ అమెరికాలో సర్కస్‌కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఫుల్ క్యూరియాసిటీ ఉండింది. ఇంకా షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడప్పుడు లయన్స్ వస్తాయా, ఎలిఫెంట్స్ వస్తాయా, బేర్స్ వస్తాయా, రింగ్ ఆఫ్ ఫైర్ వస్తుంది అని చెప్పి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా సర్కస్ అంటే. అట్లా నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు యానిమల్స్ వస్తాయా అని. కానీ ఎంతసేపటికి వాళ్ళ షోలే అవుతున్నాయి, ఆ ఫీట్లు డాన్స్లే అవుతున్నాయి తప్ప యానిమల్స్ రాలేదు. మధ్యలో ఒక యానిమల్ వచ్చింది, తర్వాత తెలిసింది అది డైనోసర్. మనిషే డైనోసర్ లాగా వేషం వేసుకొని వచ్చాడని చెప్పి ఇంకా నేను చాలాసేపు చూసాను. ఎంతసేపటికి యానిమల్స్ రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే యానిమల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని చెప్పి యానిమల్స్ ని సర్కస్ లో వాడడాన్ని బ్యాన్ చేశారు. అది కూడా 2010 ఆ టైంలోనే అని చెప్పి. పోనీ ఓకే, యానిమల్స్ లేకపోయినా పర్లేదు, మిగతా సర్కస్ అంతా బాగుండాలి కదా అనుకుంటే అసలు నాకు ఏమీ నచ్చలేదు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఉండే. ఏవో ప్రాపర్టీస్ పట్టుకొని వాళ్ళు డాన్సులు చేస్తున్నారు తప్ప అవి ఫీట్లు చాలా మెస్మరైజింగ్ గా అలా ఉంటాయి కదా, అట్లా నాకేం అనిపించలేదు. హానెస్ట్లీ స్పీకింగ్, క్రూజ్ లో థియేటర్ ప్లేస్ ఉంటాయి కదా, ఆ షోస్ నాకు దీనికన్నా ఇంకా బెటర్ గా అనిపించాయి. సరే మనకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే మనం ఇలాంటివి చాలా చూసాం చిన్నప్పటి నుంచి. కిడ్స్ కి నచ్చుతాయేమో అనుకున్నా నేను, కానీ మాతో పాటు ఒక ఇండియన్ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ పిల్లలకి కూడా నచ్చలేదు. వేరే సర్కస్ తో కంపేర్ చేస్తే ఇది చాలా బ్లాండ్ ఉంది, అంత బాగాలేదు అన్నారు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు, జనాలకు కూడా నచ్చట్లేదు ఇది అని చెప్పి. మళ్ళీ షోకి మధ్యలో 20 minutes బ్రేక్ కూడా ఇచ్చారు. బయటంతా చాలా ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. బయట వైబ్ బాగుంది, అన్ని టాయ్స్ అవి అమ్ముతున్నారు, ఆడుకోవడానికి పేడ్ రైడ్స్ అవి పెట్టారు, అంతా ఓకే. యానిమల్స్ లేవు కానీ ఒకటే ఒక యానిమల్ ఉండింది, అది కూడా పోనీ రైడ్స్ మాత్రం ఉన్నాయి. ఓకే, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నాకు అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది. అట్ ద సేమ్ టైం నా టికెట్ కి పార్క్ కి కూడా టికెట్ కొన్నందుకు డబ్బులన్నీ బొక్కయ్యాయి అని చెప్పి డిప్రెసింగ్ గా కూడా అనిపించింది. ఈ వీళ్ళదే సర్కస్ షో చాలా సిటీస్ లో ఉంది పోర్ట్లాండ్ తో పాటు. సో యుఎస్ లో ఉండే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ సిటీలో గనక వీళ్ళ సర్కస్ షో ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే నా ఒక్కదాని డబ్బులే బొక్క అవ్వాలా, మీ టైం మీ డబ్బులు కూడా వేస్ట్ అవ్వాలి కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి వెళ్ళాల్సిందే. వెళ్ళి మీరు కూడా అలాగే డిసప్పాయింట్ తిరిగి వచ్చి మీ హానెస్ట్ ఫీడ్బ్యాక్ ని కమెంట్స్లలో చెప్పండి.